హే గాయ్స్, అందరూ ఎలా అన్నారు? సో కొత్త బట్టలు కొనుక్కునే నుంచి కొత్త పాత్రలు వస్తే సంతోషపడే రోజులు వచ్చాయన్నమాట మనకైతే. సో నేనైతే అలానే అనమాట. సో ఈ పాత్రలన్నీ నేను బిగ్ బాస్కెట్లో ఆఫర్ ఉంటే బుక్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి. అండ్ మరీ చీప్గా లేవు, కొంచెం బరువుగానే ఉందన్నమాట. చాలా బాగుంది. నేనైతే ఈ ఫెస్టివల్కి సంక్రాంతికి యూజ్ చేశాను. సో మీరు ఏమైనా బిగ్ బాస్కెట్లో పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేయండి. నాకైతే ఇది స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. ఒక 4 గిన్నెలు వచ్చాయన్నమాట. అండ్ ఇవి కూడా మనం డైలీ వాడుకోవచ్చండి. అండ్ ఒక టీ గిన్నె, ఒక పాల గిన్నె, ఒక ఫ్రై ప్యాన్ వచ్చింది. చాలా బాగుందనమాట నాకైతే. అండ్ అదే చెప్పా కదా, కొత్త బట్టలు కొనుక్కుంటే ఎంతో సంతోషంగా ఉంటుందో అలాగే నాకు ఈ కొత్త పాత్రలు వస్తే అంతే సంతోషంగా ఉందా అన్నమాట. అట్లా మారిపోయాం మనం అంతా, ఇంకేం చేయలేము. సో మా సంక్రాంతి ఫెస్టివల్ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో పాల గిన్నె అని చెప్పా కదా, సో ఇదే అనమాట. ఇది ఎక్కడ లేదన్నా 2 లీటర్ మిల్క్ అయితే పడుతుంది. సో నేను ఆ రోజు పాలు కాచాను. అండ్ అలాగే ఇక్కడ పొంగల్కి అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నా, కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో మార్నింగే ఇంకా 10:30 లోపల వంట అంతా ఫినిష్ చేసేసి పూజకి నైవేద్యం పూజ అంతా ప్రిపేర్ చేసుకోవాలని ఫస్ట్ టైం నేను స్వయంగా వడలేసాను అనమాట. ఓకే మరీ అంతగా లేదని నేను చెప్పను, బట్ పర్వాలేదు, బాగానే వచ్చింది. సో మా కొడుకు మా ఆయన ఇద్దరు పూజ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా మనం ఇది సూర్యుని కోసమే ఈరోజు ఈ పూజ అనేది చేస్తామన్నమాట. సో అలా వడలు పొంగలి పండగ వంట చేసి ఉంచాను. సో మీరు ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది వీలైతే కామెంట్లో చెప్పండి. సో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగింది. సో లాంగ్ వీడియో రేపు మార్నింగ్ పోస్ట్ చేశాను. బాయ్ గాయ్స్, మనం మళ్ళీ కలుద్దాం.